ఏం వాక్యం ఎరగదు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, డాన్స్ చేస్తారు. ఈ ఉత్తరాలు అందరం జీవితంలో మారాలి మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మనసు మారాలి. మారకుంటే పరలోకం తీసుకోలేదు. మూడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను ఎందుకు తప్ప వాడు పరలోక రాజ్యంలో వెళ్ళిపోతారా? బైబిల్ చదివాను అందులో మంచిగా ఉండదు. ఇది ఎప్పటికైనా అంతరంగా జీవితం మార్చుకోలేకపోతే పరలోకంలో మారాలి మారాలి మనిషి మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే పరిణామం ఉంటాయి. ఆ మారాలి మారాలి మనిషి మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే పరిగెత్తాలి. మంచు అంతరంగమైన జీవితంలో మాట్లాడిన వ్యక్తులుగా ఉండాలి. నూతన జన్మం ఎత్తిన వాడు నూతన జన్మం అంతకుంటే పరలోకంలో చేరలేదు. మీరు సంఘాలు వచ్చి చేసిన మంచి పాటలు పాడినా ఎందులో కూడా మీరు మరి ఆనందంగా లేవద్దని అంతరంగమైన జీవితం మారకపోతే పరలోక రాజ్యం మారాలి మారాలి మంచి మారాలి మారాలి మంచి మారాలి. ఆ మారిన మనసు దేవునికి పక్కనే మారాలి. మీ అంతరంగమైన జీవితంలో ఎక్కడ పైపోతాం, ఎక్కడ తాగుడు సిగ్గులేపుడు పీడులు ఇది అన్ని మత పదార్థాలు బయటకు పోయి దేవుడు మాట్లాడు సంగీతం చేస్తారు, డాన్స్ చేస్తారు, డాక్టర్ చెప్తే అంతరంగమైన జీవితం మాట్లాడాలి. మార్పు లేకుండా ఒక ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జరుగుతుంది తప్ప వాడు పరలోక రాజ్యంలో నూతన జన్మమునే తల్లి వాడు నూతన జన్మమునే తల్లి వాడు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమన్ ప్రవేశించలేరు. నూతన జన్మ లేకపోతే పరలోకంలో ఏముంచబడ్డదే ఎదుగుతున్నావు మీరు మాట్లాడు. నూతన జన్మ లేకపోతే పరలోకంలో ఎప్పుడు నూతన జన్మ పొందుతావు. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది ఇక్కడ ఆరాధన పొందుతున్నావు. వచ్చినప్పటి నుండి నీ జీవితంలో ఎక్కడ ఒక మార్పు కలిగిన సాక్ష్యం ఉన్నదా? లేదు ఉంటే చెప్పవచ్చు. నేను చెప్పినాక ఇక్కడ వచ్చిన ద్వారా అయ్యా వాక్యం ద్వారా సంఘం ద్వారా నేనేదో పులిపల్లిలో పాపాలని క్షమాపణ మారుమంతు పొందినని చెప్పగలుగుతారా? అయితే చెప్పేటట్టు శక్తి ప్రభుని తిరుగుతాడు. ప్రభు దగ్గర నీ పాపాలను ఒప్పుకొని వదిలిపెట్ట ఒప్పులేదు కాదు ఒప్పుకుంటే వదిలిపెట్టాలి. ఒప్పుకుంటే వదిలిపెట్టాం. కొంతమంది సిటీలానే ఉంటాం. అక్కడ నుంచి భయపడతారు. ఇల్లు ముందు ఉంటారు. ఇల్లు ఇచ్చారు ఏం చేస్తాం ఎన్నెన్నో ఉంటాయి. ఏమన్నా నువ్వు మారకపోతే పరలోకము మారాలి మారాలి మనిషి మారాలి. ఆ మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితపడి ఎవరు ఇవ్వాలి. మారిన మనసు దేవుడు చేయాలి. అయ్యా నేను మారిన మనసు పొందాను, నా పాపాలు క్షమించబడు. ఒకప్పుడు నేను కాకపోదు, ఒకప్పుడు ఇవ్వండి అయ్యగారు వాక్యం చెప్పారు. ఆ వాక్యం నా హృదయ వాక్యం పుచ్చుకోపోయింది. నేను నమ్మినాను. ఇప్పుడు నేను బాధ్యత చెప్పండి సిద్ధపడుతున్నాను. చెప్పగలుగుతున్నారా? నీళ్ళలో మునిగి రాదు. అంతరంగమైన జీవితం మునిగాలి. ఈ అలవాట్లు ఆచారాలు అందరూ అందరితో కలిసి మెచ్చినట్టు వాళ్ళతో తాగుబోతుందా ఉంటే తాగుతా బాగా అవుతారు. వాళ్ళతో లేకపోతే అవుతా అంటారు. నమ్ముతుంది మనకు బుద్ధి లేదు. కనుక మారకపోతే పరలోక రాజ్యంలో కనుక ఒక ఆత్మ మూలంగాను నీటి మూలంగాను వారు జన్మించాలి తప్ప వారు పరలోకం నూతన జన్మం పొందని వారు జన్మం పొందని వారు ప్రవేశింపలేరే ప్రభు రాజ్యమన్ ప్రవేశింపలేరే ప్రభు ఎవరు నూతన జన్మము పొంది వారు పరలోకంలో పోతారట. నూతన జన్మం అనే మాట నీ అంతరంగమైన జీవితం ఆ
అపవిత్రమైన క్రియలు, తాగు, ఇటువంటి అసహ్యము, చెడ్డ మాటలు, మోసాలు, చక్కర్లు ఇవన్నీ చేస్తారు. ఉద్యోగం అప్పనమ్ముకోడు, ఎక్కడి నుంచి అప్పనమ్ముకోడు, జీవితంలో కలిగి ఉంటావు, గాలి ఎత్తినట్టు ముక్కలు వచ్చే కైకట్టి అంతరంగమైన జీవితంలో మారాలి మారాలి మంచి మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే పడతామని, ఆ మారిన మనసు దేవుడికి పుట్టుకుంటే బట్టి అయ్యా అయ్యా వాడి భాషలు చెప్తున్నాడు, వాడి భాషలో పుట్టుకోకూడదు ఇప్పుడు అలవాటు ఉండే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. చెప్పగలుగుతారా? చెప్పగలుగుతున్నారా? చెప్పాలి. దగ్గర మాకు బైబుల్ మాట చెప్పు, కాశీ చెప్పే దగ్గర గట్టిలే చేయగలరు, గట్టిలో కొంతమంది చేస్తారు, గట్టిలో ఆడతారు, డాన్స్ చేస్తారు. అరే దేవుడు వచ్చారా డాన్స్ చేస్తారు. అంతరంగం మన జీవితం మార్పు లేదా? మారాలి మారాలి మంచి మారాలి. ఆ మారిన మనసు దేవుడికి ఇచ్చాం, అది ఎక్కడ దాంట్లో చూడే చదువుతాడు. మారిన అదే చెప్పు మారు మనసు లేఖను చేరరు పరలోకము, మారు మనసు లేఖను చేరరు పరలోకము. ఒక్కయాత్మనానుగా వరా ప్రభు లెక్క ఎడుగనను వేరగా. ఓ కైస్తవుడా, ఓ కైస్తురాలా, ఓయమ్మా ఓయ మారాలి. మారకుంటే పరలోకములో రాకమలం కాదు, నీటి మలం కాదు, జన్మించలేదు తప్ప వాడు పరలోకంలో వచ్చారు. అదేమనగా వేసుకోమని ఈ నోటు ఒప్పుకొని వదిలిపెట్టి ఈ చెడు అలవాటు మానుకోరు. పవిత్రమైన హృదయ ప్రసిద్ధమైన చూద్దాం. నేను పరిస్థితుల్లో ప్రసిద్ధి ఎవరిని అలాగున్నా దేవుని వాక్యం చెప్పబడిన వాక్యాన్ని మళ్ళీ వదల చాలా అంటే ఎవరైనా మాట్లాడేది పోతే అంటే నోటుకొని పరిశుద్ధమైన అన్ని బాధలు ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడి నూనె జన్మ నూనె జీవితం మాట్లాడి పెంచున్నాం సత్య పెడుతున్నాం. బలమైన నాయకులుగా తండ్రిగా అయ్యగారు మాకు అందరికీ తండ్రిగా ఉన్నారండి. అందించుకోలేదు సంఘాలని వాళ్ళు పనులు కొట్టుకున్నారు, పరిగెత్తున్నారు, సంఘాలంటే పాటు చేస్తున్నారు. అయ్యగారు మంచి సేవ అయ్యగారు మంది ఇంతమంది ఉందని అనేక సంఘాలు లేవు, పోయాము సంఘాలు వదిలేస్తుంది. పగారు అయిపోలేదు. అయ్యగారి వాడుతుంటారు, అయ్యగారు జ్ఞానులున్నారు. అయ్యగారు ఈ సేవ ద్వారా ఇలాంటి అభివృద్ధి చేసినందుకు అమ్మగారు ఉద్యోగం ఉపయోగిస్తాం. మాకు అభివృద్ధి పనులు విజయం బిడ్డను పట్టుకున్నాను చేయండి. అదే రాబోతున్న ఏ సునామం ప్రార్థన చేస్తున్నాం. ఆమె